వెల్కమ్ టు డివై న్యూస్. ప్రసిద్ధ భీమడోలు శ్రీ మహన్మా గణపతి నవరాత్రి వేడుకలు. రోజుకొక వర్ణంలో ఇక్కడ స్వామి దర్శనం ప్రత్యేకత. చారిత్రాత్మక విశిష్టత కలిగిన భీమడోలు శ్రీ మహన్మా గణపతి ఆలయ గణపతి నవరాత్రి మహోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఖ్యాతిగాంచిన భీమడోలు గణపతి సెంటర్ శ్రీ మహన్మా గణపతి స్వామి నవరాత్రి వేడుకలు పురస్కరించుకుని స్వామివారి విగ్రహ ఊరేగింపు మరియు ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది. 5.5 అడుగులతో ప్రతిష్ఠించే శ్రీ మన్మహా గణపతి విగ్రహానికి శాశ్వత వెండి, బంగారు నగలు అలంకరించి 9 రోజుల పాటు నిత్యం ఒక్కొక్క సాంప్రదాయ వర్ణంలో స్వామి భక్తులకు దర్శనమిస్తారని, స్వామి ఉత్సవ పందిట్లో నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలు నిర్వహించడం జరుగుతుందని భీమడోలు గణపతి సెంటర్ శ్రీ మహన్మహా గణపతి నవరాత్రి వేడుకలు జిల్లాలోనే ప్రత్యేకత సంతరించుకున్నాయని, ఈ ఏడాది స్వామివారి 60వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామని కమిటీ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. సంచక్రం చూడు ఇంట్లో అనగృహంతో మనోహంశేర్జాతవేదో बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की అందరికి కూడా గణపతి నవరాత్రి శుభాకాంక్షలు. మరి భీమడోలు గ్రామంలో గత 60 సంవత్సరాలుగా మరి ఈ పర్యావరణ పరిరక్షణ భాగంగా మరి స్వామివారిని సుమారు 5 అడుగుల ఎత్తుతో మట్టితో మరి చేసి రోజుకొక వర్ణంతో స్వామివారిని మరి రోజు అలంకారం చేస్తాం. స్వామివారికి ప్రతిరోజు సుప్రభాతం, ఉదయం 10 గంటలకు సహస్రనామ పూజలు, మధ్యాహ్నం భజనలు, సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు చేసి ఈ గణపతి స్వామి వారిని నవరాత్రి 9 రోజులు కూడా చాలా వైభవంగా మరి ఉత్సవాలు చేస్తాం. 10వ రోజున స్వామివారి బంగారు వర్ణంతో మరి స్వామివారిని గ్రామోత్సవం చేసి మరి గోదావరి కాలంలో నిమజ్జనం చేస్తాం. మరి ఈ ఉత్సవాలకు ఈ 60 సంవత్సరాలు కూడా మరి గ్రామస్తులందరూ కూడా సహకరిస్తున్నారు. భక్త మహాస్తులందరూ కూడా ఆ గణపతి స్వామి వారు మరి నిండు నూరు ఆయుష్యాలని ప్రార్థిస్తున్నాం.